బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలాంటివన్నిటికంటే కూడా టాలీవుడ్లోనే ఎక్కువ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు టాలీవుడ్ని చూస్తున్న జనాల సంఖ్య పెరిగింది అనుకున్నప్పుడు ఒక పక్కన బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. RRR ఏమో ఆస్కార్ దాకా వెళ్ళింది. పుష్పలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు. మిగతా వాటిలో కనిపించిందంతా మన దగ్గర కనిపిస్తుంది. రికార్డులు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. మన దగ్గర క్రియేటర్స్ ఉన్నారమ్మా. క్రియేటర్స్ వెనకాల పెద్ద బ్యానర్లు ఉన్నారు, పెట్టుబడి పెట్టే సినిమాలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు, ఆ సినిమా హౌసెస్ లైక్ అశ్విని దత్ గారు ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు డైరెక్టర్ అవ్వచ్చు, బట్ ఆయన ఒక డైరెక్టరే. ఆయన మొన్న అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను ఏ సినిమా తీసినా మా డైరెక్టర్కి ఏం కావాలంటే అది సమకూర్చేవాడిని అంతే. నేను మొదల నుంచి అదే సిస్టమ్ ఫాలో అయ్యాను, ఇప్పటికీ అదే చేస్తున్నా. మా అల్లుడని కంట్రోల్ చేసింది లేదు, వేరే డైరెక్టర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది లేదు. డైరెక్టర్కి ఏం కావాలో నేను అది డిస్కస్ చేసేవాడిని, ముందు ప్రొవైడ్ చేసేవాడిని. అట్లా ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక బడ్జెట్, ఒక ప్లాన్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి తీసుకొస్తున్నామమ్మా, ఒక 10-12 ఎయిర్ టికెట్లు ఇవ్వాలి, దానిలో ఒక 4-5 ఎగ్జిక్యూటివ్ టికెట్లు, ఒక అరడజన్ మినిమం 5 స్టార్ హోటల్ రూమ్లు, దానిలో 2 సూట్ రూమ్లు, వీలైతే ప్రెసిడెంట్ సూట్ రూమ్లు. ఈ మధ్య కొత్త ట్రెండు ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లో, సొంత చాపర్లో వెళ్ళాల్సిందే. మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్లు మనకు అందవు. అట్లాంటి ఖర్చు ఎవరిదమ్మా? 2 చొప్పున క్యారవాన్లు పెట్టే ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ల ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ ఒక్కోడు రోజుకు 1000-1500, ఆ సినిమాని బట్టి ఆ హీరోని బట్టి 2000 దాకా వెళ్తూ ఉంది. ఆ 2000 ఇంటూ 10 మంది రోజుకి 20,000. 10 మందా 20 మంది అనేది మినిమం 10 మంది, 20,000 చొప్పున మీరు 100 రోజులు సినిమా చేస్తే 2 కోట్లు అక్కడ అయిపోతాను. ఇవన్నీ డిమాండ్ చేస్తుంది. మీరు తెర మీద చూపిన ఖర్చులు ఇవన్నీ నేను చెప్తున్నా. మీరు క్యారవాన్లో అంతకుముందు రామారావు నాయక్ సారు అప్ టు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తరం వరకు అవుట్డోర్ షూటింగ్ అయితే చెట్టు కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే ఒక ఫ్యాన్ పెట్టుకునేవాళ్ళు, టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఇంపోర్టెడ్ ఫ్యాను, దాని పక్కన కూర్చునేవాళ్ళు. అక్కడ వేరుశనకాయలు తింటాను, పకోడీలు తింటాను, పేకాడతాను, షార్ట్ రెడీ అంటే చూసేవాళ్ళు. వాళ్ళు రాగానే ముందు సీన్ చదివేవాళ్ళు, సీన్లో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం డైలాగులు చదివేవాళ్ళు. అవన్నీ ముందు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత పేకాడుకునేవాళ్ళు. ముందే షార్ట్కి గ్యాప్లో వెళ్ళి పేకాడుకుందామని కాదు, ముందు రాగానే వాళ్ళ సీన్ ఏంటి, దీనిలో నా డైలాగులు ఏంటి, ప్రతి డైలాగు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత అప్పుడు టైంపాస్ చేసేవాళ్ళు. లేకపోతే టైంపాస్ లేదు. ఆర్టిస్ట్ ఏం చేస్తారు, దానికి అనుకూలంగా మనం కౌంటర్ ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఆర్టిస్టులు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారు రిహార్సల్లో ఒకటి చేసేవాడు, టేక్లో ఒకటి చేసేవాడు. దానికి తగ్గట్టు నాయక్ సారు, రామారావు గారు, సావిత్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు, జగ్గయ్య గారు. ఆ పోటీ స్పిరిట్ ఎక్కడుందమ్మా? లొకేషన్లో రిహార్సల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? మీ డైలాగ్ తర్వాత మీ డైలాగ్ అట్లా 5-6 ఆర్టిస్టులు ఇన్ ఏ రో ఒక షాట్ పెట్టి తీస్తున్నావా? ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని చెప్పి ఒక 4-5 ఆర్టిస్టులు చేస్తున్నావా? అన్నీ కట్ షాట్లేగా. ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారమ్మా. పేర్లు అనవసరం, మనకు అనవసరం. మిగతా వాళ్ళందరూ డబ్బింగ్లో చూసుకుందాంలే, అక్కడ చూసుకుందాంలే, ఏంటి